హలో హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ఉంటుంది. అది బిజినెస్ ఓనర్స్ అయినా కావచ్చు, జాబ్ ట్రైనింగ్ పర్పస్ అయినా కావచ్చు, ఫ్రీలాన్స్ కోసమైనా కావచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ అనేది అంతే ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ దిస్ సెషన్ వీ విల్ లెర్న్ అబౌట్ ది వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేషన్. వెబ్సైట్ని ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు, వీటికి కావాల్సిన బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్ ఏంటి అనేది ఐ విల్ గైడ్ యూ. వెబ్సైట్ క్రియేషన్ స్టెప్లో మనము చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎనీ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా కానీ ఒక డొమైన్ కావాలి, చూజ్ ఏ డొమైన్, సెలెక్ట్ ఏ ఒక హోస్టింగ్ అనేది కావాలి, ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ ఆర్ ఎనీ సిఎంఎస్ రిలేటెడ్ సంబంధించిన అప్లికేషన్స్ని మనం ఇన్స్టాల్ చేస్తాము. ఏ థీమ్ ఆర్ టెంప్లెట్, ఒక థీమ్ అనేది మనకు కావాలి వెబ్సైట్ లాంచ్ చేయాలి అంటే. దెన్ వీ యాడెడ్ ఏ పేజెస్ అండ్ కాంటెంట్. ఆఫ్టర్ దట్ వెబ్సైట్ కాంటెంట్ క్రియేట్ అయిన తర్వాత వీ డూ ద ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ అనేది క్రియేట్ చేస్తాము. దెన్ వీ లాంచ్ అవర్ వెబ్సైట్. సింపుల్, వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది ఇంతే సింపుల్. మనకి లెంతీ మాడ్యూల్స్ కనుక కావాలి అంటే గో టు ద ప్లేలిస్ట్, హ్యావ్ ఏ 75 లెంతీ మాడ్యూల్స్ ఆన్ దీస్ టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మనం ఈ సెషన్లో ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది చాలా క్విక్గా తెలుసుకుందాము. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఒక వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు బై ఏ వన్ డొమైన్. ఫస్ట్ ఒక డొమైన్ అనేది తీసుకోవాలి. దిస్ ఇస్ ద GoDaddy, వీ కెన్ బై ఏ డొమైన్. ఓకే, godaddy.comకి వెళ్ళండి. దెర్ ఆర్ ది మెనీ వెబ్సైట్స్ సిమిలర్ టు GoDaddy హోస్టింగర్. మెనీ వెండర్స్ అనేది ఉంటారు సిమిలర్ టు GoDaddy లాగా. ఎక్కడైనా కానీ మనము డొమైన్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో GoDaddy, ప్లీజ్ కంప్లీట్ ద సైన్ అప్ ప్రొసీజర్. ఇక్కడ మీరు సైన్ అప్ కంప్లీట్ చేయండి. దెన్ సెర్చ్ ఫర్ ఎనీ డొమైన్ న్యూ 159. నేను ఈ పేరు మీద ఒక డొమైన్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ నవ్ ఇట్ ఈస్ అవైలబుల్. మేక్ ఇట్ యువర్స్ మీన్స్. సో డొమైన్ అనేది పర్చేజ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ వీ గో టు ద హోస్టింగ్, వెబ్సైట్స్ అండ్ హోస్టింగ్. దెన్ చూస్ వెబ్సైట్ హోస్టింగ్. దీస్ ఆర్ ద ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. యాజ్ పర్ ద ప్యాకేజ్ మీరు ఫస్ట్ టైం హోస్టింగ్ కనుక తీసుకుంటే మనకి డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. యాజ్ పర్ అవర్ వెబ్సైట్ క్రైటీరియా మనము హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇన్ ఇండియా 219 రూపీస్. ఇట్ ఈస్ ఏ బిగినర్ ప్యాకేజ్ ఇన్ GoDaddy. మీరు అదే హోస్టింగర్ చూసుకున్నారనుకోండి, వి సెలెక్ట్ హోస్టింగర్, విల్ గో విత్ hostinger.in. 149 రూపీస్కే మనకు హోస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకుంటే వీ కెన్ లాంచ్ అవర్ వెబ్సైట్, వర్డ్ప్రెస్ వెబ్సైట్ లాంచ్ చేస్తాము. దెన్ ఆఫ్టర్ ఒక టెంప్లెట్ అనేది మనకు కావాలి. యాక్చువల్గా ప్రీ డిఫాల్టెడ్ టెంప్లెట్స్ అనేది ఉంటాయి. ఎలా లాంచ్ చేయాలి అనేది మనకి ట్యూటోరియల్స్లో ఉన్నాయి. యూ కెన్ చూస్ దట్. ప్లస్ మీరు ప్రీమియం కనుక తీసుకోవాలి అనుకున్నప్పుడు గో విత్ ద థీమ్ ఫారెస్ట్. థీమ్ ఫారెస్ట్ ఇట్ ఈస్ ఏ ఈ-కామర్స్ ఫర్ ద డిజిటల్ క్రియేటర్స్. మనకు కావాల్సిన థీమ్స్ కావచ్చు, అలాగే ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ పర్చేజ్ త్రూ ది ఎవెంటో మార్కెట్. ఇప్పుడు మీరు ఏ క్లయింట్కైనా సర్వీస్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఇండివిజువల్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక థీమ్ కావాలి అంటే ఒక ప్రీమియం థీమ్ తీసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ పర్చేజ్ దట్ ప్రీమియం థీమ్ ఫ్రమ్ ద థీమ్ ఫారెస్ట్ వెబ్సైట్. హాస్పిటల్ ఇన్ వర్డ్ప్రెస్, క్లిక్ ఆన్ దిస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద థీమ్స్. ఓకే, సెలెక్ట్ దిస్. ఓకే, $69. క్లిక్ ఆన్ ద ప్రివ్యూ. మనం వెబ్సైట్ థీమ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. రెడీమేడ్ థీమ్స్ ఉంటాయి. రెడీమేడ్ థీమ్ కాస్ట్ ఎంత? $69. సో ఈ $69కి యాజ్ ఇట్ ఈస్ వెబ్సైట్ అనేది మనకి విత్ ఇన్ ఏ మినిట్స్ ఇంపోర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ సో మనం కస్టమైజేషన్ చేసుకుంటాము యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. వన్స్ కాంటెంట్ యాడ్ చేసిన తర్వాత ఎస్ఈఓ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ఎస్ఈఓ, ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ, వీటి మీద మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? దెన్ లాంచ్ యువర్ వెబ్సైట్. మన వెబ్సైట్ని లాంచ్ చేస్తాం. వెబ్సైట్ క్రియేషన్ అండ్ ఎస్ఈఓ అండ్ లాంచ్ అవర్ వెబ్సైట్ అనేది ఇట్స్ ఏ సింపుల్ ప్రాసెస్. ఈ ఫార్మేట్లో మనం వెబ్సైట్ క్రియేషన్ కనుక తెలుసుకుంటే డెఫినెట్లీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ క్రియేషన్లో అలాగే ఎస్ఈఓకి సంబంధించిన ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ ఫార్మేట్లో బెస్ట్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. డు ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.